చూడండి ఒకసారి నిఫ్టీలో మన బయింగ్ జోన్కి అయితే వచ్చింది మార్కెట్. సో ఇక్కడ నుంచి డే హై వరకు అయితే బుక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. వెయిట్ అండ్ వాచ్. చూడండి ఒకసారి ప్రీమియం చూడండి ఒకసారి 40 పాయింట్స్ అయితే టార్గెట్. సో 40 పాయింట్స్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. వెయిట్ అండ్ వాచ్. ఒకసారి చూడండి, మన వాళ్ళు ప్రతిసారి అడిగేది ఏంటంటే మనం ఇండెక్స్ని చూడాలా ప్రీమియంని చూడాలా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇండెక్స్లో టార్గెట్ రీచ్ అవ్వకముందే చాలా టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైము ప్రీమియంలో టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఓకే, మనం ఏమనుకున్నాం, మనం ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడాం. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడాం. ఎందుకు 8 పాయింట్స్ పోయాయి కాబట్టి మనం నీట్గా ఒక 35 పాయింట్స్ అంతా బుక్ చేసుకున్నాం. అక్కడ సేఫ్ అయ్యాం, హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యాం. ఇప్పుడు మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకొక హాఫ్ క్వాంటిటీ ఉంది కదా, సో దాన్ని ఏం చేసాం, ఇక్కడ కాస్ట్ చేసాం. ఇక్కడ కాస్ట్ చేసాం. ఒకవేళ ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, ప్రాఫిట్లో అనుకున్నాం. సో ఇక్కడ చూడండి, లైన్ క్రాస్ అయిందా, క్రాస్ అవ్వలేదు. మార్కెట్ రైజ్ అయింది. అప్పుడు ఇక్కడ చూడండి, ఈ హైకి వెళ్ళేటప్పుడు, ఈ రోజు హైకి వెళ్ళేటప్పుడు మార్కెట్లో ఈ క్యాండిల్ వెళ్ళింది కదా, చూడండి ఒకసారి. ఈ క్యాండిల్ వెళ్ళేటప్పటికి ఇన్ పాయింట్స్ ఇచ్చింది చూడండి ఒకసారి. నియర్లీ 70 పాయింట్స్ ఇచ్చింది. ఓకేనా, 70 పాయింట్స్ మనం బుక్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, చాలా సింపుల్ ట్రేడింగ్ అనేది, చాలా సింపుల్.